హాయ్. దక్కన్ సర్కార్ మూవీ టీజర్ రిలీజ్ అయిందండి. టీజర్ చూడగానే నా ఫీలింగ్ అయితే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. నాలాగే అందరూ అనుకుంటూ ఉంటారని అనిపించింది. ఎందుకంటే నేపథ్యం తర్వాత మొత్తం 2-3 రకాల మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగినాయి. కన్ఫ్యూజింగ్ అనమాట. సో దాని గురించి కనుక్కోవడానికి నేను ఇవాళ మూవీ డైరెక్టర్ అయినటువంటి కళా శ్రీనివాస్ గారు అలాగే చాణక్య గారు మూవీ లీడ్ చాలా అస్సలు అమేజింగ్ అండి. చిన్న విషయాల్లో అమేజింగ్, అది తర్వాత చెప్తాను ఎందుకు అమేజింగ్ అని. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. కొన్ని విషయాలు నాకు వచ్చిన లాంటి డౌట్లే మీకు కూడా వస్తే కనుక అడిగి తెలుసుకుందాం. సార్ కళా శ్రీనివాస్ గారు నమస్తే అండి. టీజర్ గురించి మొత్తం ఇప్పుడే నాకు సినిమా గురించి చెప్పండి అని అడగడం బాగుండదండి. కాకపోతే కొన్ని డౌట్లు మాత్రం క్లియర్ చేస్తారనుకుంటున్నా. బాగున్నారండి, చాలా బాగున్నారు, నిజంగా ముద్దుగా ఉన్నారు. బ్లష్ అవుతున్నారా? బ్లష్ అవ్వకండి, ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు బ్లష్ అయ్యే ఫీచర్ కదా, అందుకని. సో ఒకసారి అలా చూడాలనిపించింది అనమాట. మూవీ ఈ ప్యాటర్న్ తీసుకోవడానికి, ఇలాంటి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మీరు టీజర్ని ఇలా రిలీజ్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా సార్? జనాల్ని థియేటర్ దాకా తీసుకురావాలంటే మరి టీజర్ అట్లా ఇవ్వాల్సిందిగా. ఓకే, ఈయన్ని తీసుకోవడానికి అంటే ఇంత పాలగా ఉన్నారు కదండి, పాల బొగ్గలు వేసుకొని. సో ఇలాంటి ఒక పర్సన్ ని అంత సీరియస్ క్యారెక్టర్ లో పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? అంటే నేను అనుకున్న స్టోరీకి తగ్గ ఆ క్యారెక్టర్ ఏది ఉందో ఆ ఫీచర్స్ ఈయన లోపల ఉన్నాయని ఇతన్ని అంటే సోషల్ మీడియా ద్వారా యాక్చువల్లీ మీ ఇద్దరికి పరిచయం ఎలా అయింది? ఫేస్బుక్ లోనే ఆయన ఫొటోస్ చూసి నాకు కావాల్సిన ఫీచర్స్ ఏదైతే ఆ క్యారెక్టర్ దగ్గర ఫీచర్స్ ఈ గడ్డం ఇదంతా ఉంది కాబట్టి నాకు ఆ క్యారెక్టర్కి ఈయన కరెక్ట్ యాప్ట్ అవుతాడని తీసుకున్నాను. మీ ఫీలింగ్ అండి అంటే షూటింగ్లో అండ్ ఆయనతో మీకున్న బాండింగ్ మాకేమైనా షేర్ చేసుకుంటారా? అంటే యాక్చువల్లీ బేసికల్లీ అంటే నేను ఎలా ఉంటాను అనేది నాకు తెలీదు. కాకపోతే డ్రీమ్ లైఫ్ స్టూడియో అని ఒక ఇంటర్వ్యూకి నేను ఆడిషన్కి వెళ్తే అక్కడ ఆ టైప్ ఆఫ్ అంటే ఒక సోషలిస్ట్ అనమాట, ఒక రిచ్ కిడ్ క్యారెక్టర్ని తీసుకున్నారు. దాని త్రూగా నేను అది ఫేస్బుక్లో పోస్ట్ చేసేటప్పుడు ఆ లుక్స్ సిమిలర్గా సార్కి నచ్చడం, సార్ నన్ను తీసుకోవడం జరిగింది. ఇంకా ఆ తర్వాత నాకు కాంటాక్ట్ అయ్యారు. తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, అప్పుడు నేను కొద్దిగా బిజీలో ఉండడం వల్ల సార్ కొద్దిగా బిజీలో అయిపోయారు. ఆ తర్వాత షూట్ సో అండ్ సో అని రైనీ సీజన్లో స్టార్ట్ చేసాం. అలా అంటే మెయిన్ ఏంటంటే ఈ సోషల్ ఇష్యూస్ ఇవన్నీ ఏంటంటే ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మన సినిమా అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్ ప్యాటర్న్ ఉండకూడదు, ఏదో 4 పాటలు 4 ఫైట్లు అలా కాకుండా ఒక కామన్ మ్యాన్ అంటే ఒక రెగ్యులర్గా ఒక పర్సన్ స్ట్రగుల్ అయితే ఎలా ఉంటుంది అన్న మూడ్ అనమాట. ఆయన చెప్పిన లైన్ అది మెయిన్. దానికి నేను ఓకే నాది ఇంచుమించు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అని ఆ క్యారెక్టర్ నేను ఓకే చేశాను. సో ఇందులో లవ్ స్టోరీ అని నేను అనుకున్నానండి ఫస్ట్. అంటే ఒక రిచ్ ఫ్యామిలీ ఒక తక్కువ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేలాంటి లవ్ స్టోరీ ఏమో అని అనుకున్నాను. కానీ టీజర్ వెళ్ళే కొద్ది చూస్తే నాకు అందులో పొలిటికల్ ఇది ఎక్కువ కనిపించింది. అలాగే తెలంగాణ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదండి, దానికి రిలేట్ అయినట్టు కూడా అనిపించింది. అంటే పోరాటం సీన్స్ అలాంటివి చూసినప్పుడు. సో కొన్ని విషయాలు రివీల్ చేస్తారా? అంటే మేము థియేటర్ వరకు జనాల్ని ఓవరాల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టు కాన్సెప్ట్ అయితే సోషల్ ఇష్యూస్ మీద ఉంటది కదా. అంటే ప్రెజెంట్ పొలిటీషియన్ ఈ పొలిటికల్ ఇదికి కాంటెంపరీ ఇష్యూస్ తోని కొంచెం స్టోరీ ఒక 20 years అట్లా రన్ అవుతుంది, ఫ్లాష్ బ్యాక్ కొంత. బట్ ఏంటంటే దానికి రిలేటెడ్ గా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి సినిమాలో. అంటే ఇప్పుడు ఒక పాయింట్ మనం స్ట్రైట్ గా కొట్టలేం కదా, దానికి ఒక సిమిలర్ అంటే ఇప్పుడు ఒక కట్టె ఉంది ఇట్లా, దానికి తీగలు అల్లుకుంటా ఉంటాయి కదా. కట్టె అనేది మెయిన్ కాన్సెప్ట్, రాడ్ లాంటిది. దానికి తీగల్లాగా ఈ స్టోరీ అల్లుకోవడం ఒక్కొక్క స్టోరీ. ప్రెజెంట్ ఈ పాలిటిక్స్ కి దీనికి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు ఎవరికైనా కాంటెంపరరీ ఇష్యూస్ అంటే అదే కదా, ఎవరికైనా కాదు. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు మీ కళ్ళతో సమాజాన్ని చూస్తే ఎట్లుంటుందో మా సినిమా అట్లా ఉంటుంది. మీరు ప్రెసెంట్ ఈ స్టూడియో దాటి బయటకు వెళ్తే ఎట్లుంటుంది బయట, అదే సినిమా. మనం ఏదైతే రెగ్యులర్గా చూసేది మన కళ్ళతో చూసేదే సినిమా. మీ కళ్ళే కెమెరా, మీ కళ్ళు కెమెరా, మీరు చూసేదే సినిమా. సో చాలా విశాలంగా చూడొచ్చు. ఎంత విశాలంగా అంటే మీరు
ఏమంటారు అంటే ఒక్కొక్క సీన్కి మీరు ఫీల్ అవుతారు, అరే నిజమే కదా అంటే దిస్ ఇస్ రైట్ అని మీరు పర్ఫెక్ట్గా ఇది ఓకే కదా చూసిన ప్రతి ఒక్కరు కూడా. అంటే మనకి ఒక ఏజ్ గ్రూప్ అని కాకుండా ఇప్పుడు మనకు కొన్ని రెగ్యులర్ మూవీస్ వచ్చేటట్టు ఈ ఏజ్ గ్రూప్కి ఏది నచ్చుతుంది అన్న కాకుండా ఒక ముసలామె చూసినా ఒక చిన్న బాబు చూసినా సరే కనెక్ట్ అవుతాడు కథకి. అంటే మనం ఆ వాతావరణం ఇప్పుడు మనం మన ఊరికి మనం వెళ్ళిపోయాం, ఇక్కడ నేను ఎక్కడి నుంచో వచ్చాం, మన విలేజ్కి మనం వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ వచ్చే ఒక సర్పంచ్ క్యారెక్టర్, ఒక బావ క్యారెక్టర్, ఒక తాగుబోతు క్యారెక్టర్, ఇట్లా ఉంటాయి మనకి. మన చుట్టూ ఉంటారు కదా వీళ్ళందరూ. మన ఇంట్లో ఎవరో ఒకరు డ్రింకర్ ఉంటారు అనుకోండి, ఆయన అరే బాగా రారా నిశ్చి సాయంత్రం అయితే పిలవడం. ఇలా మన చుట్టూ ఉన్న ప్రతి క్యారెక్టర్ ప్రతి షేడ్ ని మీరు ఇందులో ఇంక్లూడ్ చేశారని. ప్యూర్ తీగలవే, ప్యూర్ విలేజ్ స్టోరీ, ప్యూర్ విలేజ్. ఆ విలేజ్ నుంచి అంటే ఒక చిన్న ఇష్యూ అంటే ఈ రోజుల్లో మనకి ఎలా అంటే సార్ చెప్పట్లేదు కానీ నేను చెప్తా. ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న విలేజ్ మంది, చిన్న గ్రామం మనం వింటుంటాం. ఈ చిన్న గ్రామంలో జరిగిన ఎక్కడో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్కి మినిస్టర్ రియాక్ట్ అవుతున్నారు ఈ రోజుల్లో. మీకు అర్థం ఉందా? అంటే ఆ ఇష్యూ అనేది ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అలా వెళ్ళిపోతుంది ఆ ఇష్యూ అనమాట. అరే ఏదో ఊర్లో అక్కడ ఏదో జరిగింది కదా అని మినిస్టర్ క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు స్టేట్ లో ఎక్కడో వేరే జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఏదో డిస్ట్రిక్ట్ లో చిన్న ఊర్లో జరిగింది మనం కూడా మీరు కూడా ఇంట్లో మీ సిస్టర్స్ తో వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అలా అయిపోయింది కదా ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఆ ఇష్యూస్ అంట అట్లా ఉంటది కదా అంతా. అందుకే మన కథ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడో ఎండ్ అవుతుంది. సో మీ యాక్టింగ్ కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు మీరు దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు? యాజ్ యంగ్స్టర్ ఇది నుంచి స్టార్ట్ అయ్యారు కదా, సీరియస్ రోల్ని తీసుకున్నారు చెప్పాలంటే. ఎందుకంటే చాలామంది ప్లే బాయ్ లైక్ ఇంకా పేజ్ 3 ఇలాంటి ఒక కాలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి తీసుకుంటారు. మీరు ఇలాంటి దాంట్లో సూట్ అవుతానని మీకు ఎందుకు అనిపించింది? కాలేజ్ సీన్ ఉన్నప్పటికీ సీరియస్ టీజర్ ప్రకారం నాకు అనిపించింది సీరియస్ ఇదికి ఎక్కువ ఇంపార్టెన్స్. అండ్ నెక్స్ట్ మీరు తీసుకున్న సబ్జెక్ట్ సీరియస్ అనుకుంటే ఈయన దానికి అందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఒక పాయింట్ ఉంటుంది కదండి. సో అలాంటి ఏదైనా మీకు బాగా టచ్ అయిన విషయం ఒకటి మాతో షేర్ చేసుకోండి. అంటే యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తా. యాక్టింగ్ ఇదంతా అంటే నేను బేసికల్లీ స్టార్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఈ సార్లాగే నాకు ఈ ఏంటంటారు డ్యాన్స్ సింగింగ్ ఇదంతా స్టార్టింగ్ డ్యాన్స్ స్టూడియో ఉండేది. డాన్సర్గా నేను చాలామందికి తెలుసు మా జిల్లా సరౌండింగ్స్లో స్టూడియో ఉండేది. ఇంకా ఆ తర్వాత యాక్టింగ్ పైన నేను వచ్చేటప్పుడు డాన్సర్ అవుతావా ఆర్టిస్ట్ అవుతాయని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. మా కొరియోగ్రాఫర్ నుండి మైకిల్ సార్ అనే యాక్టర్ అవుతా అని చెప్పా, సింగిల్ షాట్ అనమాట. అప్పటి నుంచి స్టార్ట్ అయింది జర్నీ. ఫైట్ చేస్తూనే ఉన్నాము. తెలిసిందే కదా మనం ఒక ఎక్కడో ఉన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ మనం చేయడం అనేది చేస్తున్నాం. అయితే అంటే నాకు డైరెక్టర్స్ అలా దొరుకుతున్నారో లేదో నాకు తెలియదు. నాకు అన్ని రకాల యాంగిల్స్ని చేయాలని ఉంది. రీసెంట్గా నేను మన గౌతరాజ్ గారి అబ్బాయితో కటార్ కృష్ణ అనే మూవీ నాది ఒక 2 years బ్యాక్ రిలీజ్ అయింది. తర్వాత మల్టిపుల్ క్యారెక్టర్స్ అలీ గారితో, మన సముద్రకన్ గారితో, ఇలా కొంతమందితో చాలా మూవీస్ చేశాను. అంటే రికగ్నైజ్డ్ అంటే నా డైరెక్టర్స్కి నాతో పాటు చేసే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా నేను అందరికీ తెలుసు. ఇంకా ఆడియన్స్కి ఇంకా కొంచెం రీచ్ అయ్యాను, ఇంకా రీచ్ అవ్వాలని ప్రయత్నం. అయితే నన్ను చూసే వాళ్ళు ఆ కోణంలో చూస్తున్నారేమో. అంటే ఈ అబ్బాయి అయితే అంటే కొంతమంది పర్సన్స్ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు అనుకోండి, ఎన్టీఆర్ గారు, సూర్య గారు, వీళ్ళందరూ ఏంటంటే ఇలాంటి మూవీస్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు చెప్తేనే మనం వింటాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారు 1 hour స్పీచ్ ఇచ్చారనుకోండి, మీరు వింటారు. ఇంకెవరు చెప్పినా బాబా ఏదబ్బా అని అంటాం. అంటే తెలిసిపోతుంది అది ఆ ఇంటెన్స్ అనమాట, కొంతమందిలోనే కనిపిస్తుంది. అట్లా ఏమైనా నాలో కూడా కొన్ని సిమిలర్గా కనిపించి అలాంటి క్యారెక్టర్స్ నాకు ఇస్తున్నారేమో. సో అట్లా మిమ్మల్ని ఇంకా చాలా పెద్ద పెద్ద మంచి క్యారెక్టర్స్లో చూడాలని నేను అండ్ మీ ఫ్యాన్స్ తరఫు నుంచి కూడా నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు నుంచే బిల్డ్ అవుతున్నారు కాబట్టి మీ తెలిసిన సర్కిల్ నుంచి మిగతా అందరికీ కూడా మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సార్ మీ గురించి మీరు మూవీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకోవడానికి వెనక ఏమైనా బలమైన కారణం ఉందండి? బలమైన అంటే ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే ఒక చిన్న లైన్ తీసుకొని ప్రతిదీ కూడా ఒక స్టోరీ అల్లుకోవచ్చు. ఈ స్టూడియోకి వెళ్ళి ఒక స్టోరీ అల్లుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా రోడ్ పైన నిలబడి ఏదో ఒక కార్లో కొనొచ్చి దిగి
అక్కడికి వెళ్ళి ఒక స్టోరీ వెళ్ళిపోవచ్చు. స్టోరీస్ నెంబర్ ఆఫ్ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ కలుపుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు న్యాచురల్గా జరిగే ఇన్సిడెంట్స్ని అంటే జనం కాంటెంపరీగా జరిగే కొన్ని అంశాలని ఎందుకు దీంట్లో చేసుకున్నామంటే నేను అబ్జర్వ్ చేసిన విషయాలే ఇవన్నీ. నేను ఒక 20 సంవత్సరాల నుంచి నేనైతే ఈ సమాజాన్ని ఏదైతే అబ్జర్వ్ చేసిందో, అందుకే మన కళ్ళతోనే చూసేదే సినిమా అంటున్నారు. ఇప్పుడు మన కళ్ళే కెమెరా, చూసేదే సినిమా. అట్లా నేను ఒక 20 years నుంచి నేనైతే ఏవైతే అబ్జర్వ్ చేస్తున్నానో లోతుగా వాటినే సినిమాగా స్టోరీ చేసుకోవడం జరిగింది. మెయిన్లీ ఏంటంటే సార్ ఇప్పుడు ఉద్యమాల్లో కూడా సోషల్ ఇష్యూస్ మీద ఊరూరు తిరిగి ఆ సోషల్ ఇష్యూస్, తెలంగాణ ఉద్యమం మూమెంట్లో ఉన్నాం, చాలా మూమెంట్లలో న్యాచురల్గా సినిమా అంతా న్యాచురల్గా జరిగిన ఇన్సిడెంట్లతో కూడుకున్న సినిమానే. అదంతా నేను గత చాలా సంవత్సరాలుగా నేను నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసిన విషయం కూడా ఇందులో ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంది. ఏదో ఒకటి ఆ తాగుబోతు క్యారెక్టర్ కావచ్చు, ఎప్పుడో నేను ఊర్లో ఉన్నప్పుడు హై స్కూల్ కంటే ముందున్నప్పుడు చూసిన క్యారెక్టర్ అది. అట్లా ఎక్కడెక్కడ కూడా మనం చూసిన క్యారెక్టర్లు మన సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. అవి స్టోరీలో అక్కడక్కడ పాత్రల రూపంలో వచ్చినాయి. అట్లా న్యాచురల్గా ఉండాలని. ఇంకా ఈ మూవీలో ఒక హత్య, తర్వాత లవ్ స్టోరీ అన్ని ఇంక్లూడ్ చేశారు కదా, దాని గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పుడు మీరు సినిమా దాకా రావాలంటే మీరు అది చెప్తే సినిమా థియేటర్కి ఎవరు? అంటే మీరు ఒక దారం పోగు ఇస్తే మేము దుప్పటిలాగా పట్టుకుని సినిమా థియేటర్ వరకు వచ్చేస్తాము. ఆమె క్యారెక్టర్ చనిపోతుంది, ఆమె చుట్టూ కొంత స్టోరీ నడుస్తుంది, అదంతా చెప్పేసి సినిమా ఎవరు చూస్తారు? అంటే ఇక్కడ ఏంటంటే ఏ క్యారెక్టర్ కూడా, అంటే సార్ ఇందాక చెప్పినట్టు ఏ క్యారెక్టర్ కూడా మనం తీసి పారేసే క్యారెక్టర్స్ ఇందులో లేవు. అంటే ఒక తాగుబోతు క్యారెక్టర్ ఉందనుకోండి, అందులో మనకి ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది, అర్థమైంది, ఆ పనిమంతుడి పందిరేస్తుంటే కుక్క తోక తగిలి కూలిపోయిందంట అని. అంటే అందులో చాలా అర్థం ఉందండి. అది ఒకటే ఆ ఒక్క సామెతలో ఒక స్టోరీ ఉంది. అంటే మనం తాగబోతుడు ఏం చెప్తాడు అన్న మూడ్ లో మనం ఉంటాం కదా, బట్ వాళ్ళే చాలా ఇంటెలెక్చువల్ గా మనకంటే ఎక్కువగా ఆలోచించి వర్డ్స్ వదులుతారు కొన్ని. అవి మనం క్యాప్చర్ చేసుకున్నాం. అట్లా ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్, చనిపోయిన అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, ఆ అమ్మాయి చుట్టూ ఒక ఇష్యూ చెప్తున్నాను కదా. ఎక్కడో ఒక చిన్న విలేజ్ లో ఏదో జరిగితే ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అదే క్వశ్చన్ ఇక్కడ మనం ఇస్తున్నాము. సో దాన్ని చూడాలి, అనుసరించి మీరు దీన్ని బిల్డ్ చేశారని అనుకోవచ్చు. అంతే. ఎక్కడో ఒక రూమ్ లో కూర్చుండి ఏదో ఆర్టిఫిషియల్ గా తయారు చేసుకున్న స్టోరీ మాత్రం కాదు, ఇది న్యాచురల్ గా పుట్టిన స్టోరీ. అట్లా మీ సినిమా చాలా పెద్ద సక్సెస్. మీ టీజర్ చూస్తే మీకేమనిపించింది? నేనైతే మిక్స్డ్ ఫీలింగ్స్. ఫస్ట్ నేను దీన్ని చూసినప్పుడు ఓకే స్టార్ట్ అవుతుంది, మామూలుగానే స్టార్ట్ అయింది లవ్ స్టోరీ. అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అబ్బాయి బాగున్నాడు, అంటే మామూలుగా అమ్మాయిలో అంటే ఉంది సార్. బట్ వెళ్లే కొల్లే చెప్తున్నాను కదా, నేను మైండ్ లోంచి లవ్ ట్రాక్ అనేది పక్కకి వెళ్ళిపోయింది సార్. కంప్లీట్ గా నాకు పాలిటిక్స్, తర్వాత ఉద్యమం, ఇది ఈ షేడ్ మొత్తం అంతా యాడ్ అయ్యేటప్పటికి నా మైండ్ లోంచి సహజంగానే లవ్ అనేది పక్కకి వెళ్ళిపోయింది సార్. అదొక పార్ట్ అయ్యి ఉండొచ్చు అన్న ఫీల్ వచ్చింది. జనరల్ సొసైటీలో కూడా ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా లవ్ ట్రాక్ ఉన్నా ఏ ట్రాక్ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ చేయాలని ఉంటుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర వాడు క్వశ్చన్ చేయాలని ఉంటుంది. వాడి చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ ప్రకారంగా వాడు వాయిస్ బయటకు రాదు, కానీ వాడు ఇన్నర్గా వాడికి ఆ ఫీలింగ్ ఉంటుంది. వాడు ఎక్కడో వాడు ఇంటర్నల్గా వాడి ఫ్రెండ్స్ మధ్యన క్వశ్చన్ చేస్తుంటాడు, కానీ సమాజానికి వచ్చి ఫైట్ చేసి ఉద్యమాలు చేసేంత సిచ్యువేషన్కి వాడికి ఉండవు, అందరికి ఉండవు. అందరూ హీరోని వాడి లోపల చూసుకుంటారు. అట్లా అన్నమాట. అంటే ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు రోడ్ మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మీకు గట్టిగా అడిగి అది దాని మీద క్వశ్చన్ చేయాలని ఉంటుంది. ఆ లోపల మన ఇంట్లో ఏదో సమస్య ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది, మనకు ఆర్థికంగా ఏవో ఇబ్బందులు ఉంటాయి, మన జాబ్ టెన్షన్స్ ఉంటాయి, చాలా ప్రతి ఒక్కరు చేయలేరు, క్వశ్చన్ చేయలేరు. ఈ మూవీ ద్వారా మీరు జనాలు ఏమైనా క్వశ్చన్ చేయాలనుకుంటున్నారండి? జనాల్ని క్వశ్చన్ ఉంటుంది, జనాలు క్వశ్చన్ చేస్తున్న అంశాలు ఉంటాయి, జనాల్ని క్వశ్చన్ చేస్తున్నట్టు ఉంటుంది. కాకపోతే ఏదో ఉపదేశం ఇచ్చినట్టు మనం ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నట్టు ఏమి ఉండదు. సోది మెసేజ్ అది ఇన్రవాబు అని ఏముండదు, మనం చెప్పుకుంటూ వెళ్తాం. చెప్తాను కదా, అరే ఓకే ఇది ఓకే ఇది సమాజం ఇప్పుడు ప్రెసెంట్ ఇదే కదా జరుగుతుంది అని ఒక రియలైజేషన్. అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక రియలైజేషన్, ఓకే ఇదే. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కథలో మనం ఒక స్టెప్ అలా ఒక కాలేజ్, తర్వాత ఒక లవ్, మన ఓన్ గానే
అయినప్పటికీ ఒప్పుకోరు. సో అండ్ సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి తర్వాత మనం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కూడా మనం ఏదో కష్టపడతా ఉంటే అప్పటికి కూడా మనల్ని కిల్ చేస్తూ ఉంటారు అన్నమాట. మన సమాజం, మన చుట్టూ ఉన్న రిలేటివ్సే. సో దాని నుంచి మినిస్టర్ స్థాయి వరకు ఎలా కొట్లాడాడు అనేది ఒక వే ఆఫ్ ఇది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సమాజాన్ని ఎదిరించడానికి సమాజంలో ఉండకుండా ఎక్కడో అడవుల్లో ఉండి ఫైట్ చేస్తున్న ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఉంటుంది. అది సార్ చేశారు. సార్ దాన్ని మీరు వదిలేస్తున్నారు మెయిన్ క్యారెక్టర్ అది. నక్సలైట్ క్యారెక్టర్ కూడా ప్రెసెంట్ నక్సలైట్లు ఉన్నట్టు ఉండదు స్టోరీలో. ఎందుకంటే ప్రెసెంట్ నక్సలైట్లు లేరు కదా, ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నక్సలైట్లు ఎక్కడ ప్లేస్ ఉన్నారో వాళ్ళు ప్రెసెంట్ అక్కడ ఉన్నట్టే ఉంటుంది. మన దగ్గర నక్సలైట్ లేనట్టే ఉంటుంది స్టోరీ. మన నక్సలైట్ల స్టోరీ ఏంటంటే అది ఫ్లాష్ బ్యాక్. పర్సనల్ క్వశ్చన్ ఉందండి, ఇది మూవీకి దీనికి రిలేట్ అయింది కాదు, అయినప్పటికీ మళ్ళీ ఉద్యమం తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం వచ్చేలా ఉంది, మళ్ళీ ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చేలా ఉందని అందులో ఒక పాయింట్ ఉంది. ఆయన చుట్టూ పొలిటీషియన్స్ కావచ్చు, ఆయన చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, ఆయన చుట్టూ అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అంటే నేను మళ్ళీ పట్టాలన్నంత స్థాయిలో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆయనకి అప్పటికున్న గతంలో ఆయన నక్సలైట్ని వదిలిపెట్టి మళ్ళీ మంచిగా ఉండడానికి వచ్చిన వ్యక్తికి మళ్ళీ అలాంటివి ఇంకా క్రియేట్ చేసి మళ్ళీ ఆయన లాక్ చేయడానికి చూసేటప్పుడు ఆయన మళ్ళీ బర్న్ అవుతాడు. ఆ బర్న్ అయ్యి మళ్ళీ ఏం చేశాడు అనేది మళ్ళీ అక్కడ నుంచి అంటే మామూలుగా నాకు అనిపించింది, ఒకవేళ ఉద్యమం చేస్తే సాధించుకోవచ్చు అనేది ఆల్రెడీ తెలంగాణ ఇష్యూతో మనం దేశం అంతా చూసిందండి. ప్రపంచ పటంలో ఇలా ఈ ఇష్యూ కోసం ఇన్ని సంవత్సరాలు వీళ్ళు ఫైట్ చేసి దీన్ని సాధించారని. సో మీరు ఇందులో మళ్ళీ ఉద్యమం చేయాలి అనే పాయింట్ తో మీరు దాన్ని చెప్పాను. ఏదైనా క్వశ్చన్ చేయడానికి కావచ్చు, మనం చేసే పోరాటం కావచ్చు, దానికి డెస్టినేషన్ ఏమి ఉండదు, అది గమ్యం ఒక అంటే విరామం ఉండదు. తెలంగాణ ఉద్యమం చేసినాం అయిపోయింది, బేఫికర్ అయిపోయింది రా ఇక అని ఉండదు. మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుంది. మేము చేసినాం, మళ్ళీ మేము తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ జనం కోసం మళ్ళీ ఫైట్ చేసినాం 7-8 సంవత్సరాల నుంచి. అట్లా విరామం ఉండదు అనే విషయం అర్థమైంది. ఈ సినిమాలో ఆ పాయింట్ ఉంటుంది అనమాట. ఉద్యమాలకి విరామం ఉండదు, ఇది కంటిన్యూ ప్రాసెస్. మనకి యాక్చువల్లీ ట్రైలర్లో కూడా వస్తుంది, అంటే ఫ్రీడమ్ స్టార్టింగ్ సెంటెన్స్ వస్తుంది. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం ఫైట్ చేస్తున్నాం కొన్ని ఇష్యూస్, అది మీకు తెలుసు. అలాగే సేమ్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎవ్రీ కామన్ మ్యాన్ సఫర్డ్ ఫ్రమ్ సమ్ ఇన్సిడెంట్స్, సమ్ సిచ్యువేషన్స్. సో దాన్ని మనం తీసుకున్నాం ఇప్పుడు. నిరంతరం చేయాల్సిన ప్రాసెస్ లాగా ఇంకా మనం చేస్తూ ఉంటాము, ఇంకా చేస్తూనే ఉండాలి అనేది మన చేసి రీచ్ అయిపోయినా సరిపోయింది, దుప్పటి ఇప్పుడు ఎవరం లేం కదా. ఉంటే ఓకే సార్ మనం అనుకున్నట్టు హ్యాపీరా బాబు మన తెలంగాణ మనకు వచ్చింది, మనకి అని కాలాలు ఎగరేసుకోవచ్చు, మన అందరం మాకు వచ్చిందని. ఏ ఇష్యూ అయినా తెలంగాణ ఒకటే కాదు, ఎనీ ఇష్యూ. సో మనం ఉద్యమం చేసినప్పుడు కంటే అది రీచ్ అయిన తర్వాత ఉండే నెక్స్ట్ బాధ్యతలు కొంచెం అది కూడా ఉద్యమానికి ఎంత కష్టపడ్డాం. ఆఫ్టర్ ఫ్రీడమ్ కూడా మళ్ళీ మనం అదే చేస్తున్నాము. ఇంకా కొన్ని సమస్యలు అప్పుడు కొన్ని వేరే ఉంటాయి, ఇప్పుడు కొన్ని వేరే ఉంటాయి. మీరు అంటే ఇక్కడ లేరు అనుకోండి, మన హీరోయిన్ గురించి మీరు ఏమైనా చెప్తారా? హీరోయిన్ గురించా? సార్ అయితే గట్టి. హీరోయిన్ అంటే కియా రెడ్డి, అమ్మాయి పేరు మౌనిక. ఇద్దరు ఒకరు ఏంటంటే నాకు అంటే సినిమాలో లవ్, అంటే కాలేజ్ నుంచి చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయితో లవ్ ఉంటుంది. చిన్నప్పటి నుండి లేదు లేదు అంటే చిన్నప్పటి నుంచి అంత ఒక లవ్ ట్రాక్ ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఎవరితో మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అనుకుంటున్నారు? యాజ్ యూజువల్ హీరోయిన్ అనేది. అంటే ఆమె ఇంకొక ఆమె ఏంటంటే ఆమె హీరోయిన్ లా కాదు, నాకు ఒక మోరల్ సపోర్ట్ లా, ఒక ఫ్రెండ్ టైప్ వచ్చి నాకు ఒక మోరల్ సపోర్ట్, నన్ను అభిమానించే ఒక వ్యక్తిగా మౌనిక చేశారు. అలా ఏంటంటే ఇద్దరితో నైస్. అంటే మౌనికతో ఫస్ట్ నేను ఇద్దరు కూడా పర్వాలేదు బాగానే. మీ మనసు చూరుగున్న వారు ఎవరో తెలుసుకోవచ్చు. మనసు అంటే మా మిస్సెస్ అంతది వచ్చి మా మిస్సెస్ కడిగి చెప్పాలి నేను. ఓకే సారీ మేడం, అంటే ఎవరని కాదు, ఆ క్యారెక్టర్ కి న్యాయం చేసాం.
అంటే ఆమెకి అంటే సార్ ఎంతవరకు అయితే చెప్పారో నేను అడిగింది కూడా స్క్రీన్ వరకే, స్క్రీన్ వరకే మేడం వరకు వెళ్తున్నా. ఈయన మరి అడగకముందు వెళ్తున్నాడంటే మరి చూసుకోండి మేడం, ఇది నేను మిమ్మల్ని పర్సనల్ గా అయితే చేయలేదండి, నేను స్క్రీన్ వరకే అడిగాను. స్క్రీన్ వరకు ఇప్పుడు మౌనిక మంచి ఫ్రెండ్ అయింది, యాక్చువల్లీ మంచి ఫ్రెండ్ క్యారెక్టర్, మంచి సపోర్ట్ క్యారెక్టర్ బాగుంది. అంటే ఆమెతో బాగానే ఉంది. ఇప్పుడు కియా రెడ్డి ఇప్పుడు ఈమెతో ఒక సాంగ్ ఉంటుంది, లవ్ సాంగ్ ఒకటి ఉంది. ఇద్దరు కూడా బాగా చాలా బాగా అంటే సాంగ్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మెయిన్ లొకేషన్స్ అంటే మీకు అది కూడా చెప్పాలి. ఎందుకంటే నేను మన టీజర్ లాంచ్ కూడా లొకేషన్స్ గురించి చెప్పాను. నిజమండి, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం తెలుసు. అంటే ఇప్పుడు నేను పెరిగింది పుట్టింది పాతపట్నం శ్రీకాకుళం జిల్లా కదండి. అంటే ఆ సరౌండింగ్లో ఏ లొకేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకు తక్కువ, అంటే అంత అవగాహన అనేది నాకు లేదు. అంటే రెగ్యులర్గా నేను అక్కడ స్టే చేసి అంత చూసే అంత ఇది నాకు లేదు. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తే ఇంట్లోనే ఉండిపోతాను. సార్ అది అంతా దాటొచ్చి అంటే ఆయన ఫుల్గా మొత్తం తిరగడం వల్ల కానీ, అంటే ఆయన ఉద్యమాలతో ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఆయన పర్సనల్గా కూడా కొంతమంది వ్యక్తిని కలవడానికి వెళ్తుంటాడు అనమాట నార్మల్ టైంలో. అంటే ఆయన గురించి నేను చెప్తున్నాను. అంటే పని కట్టుకొని వాళ్ళని వెళ్ళి కలవాలి, వాళ్ళతో కాసేపు మాట్లాడాలి, వాళ్ళ సమస్యలను తెలుసుకోవాలన్న ఏమంటే సామాజిక దృక్పథం ఉంటుంది కదా, అది ఎక్కువ ఉంటుంది సార్కి. దానివల్ల ఎక్కువ అంటే మోర్ లొకేషన్స్ అనమాట, మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి ఇందులో. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లొకేషన్లో చేసాం. అందుకు సాంగ్స్ కూడా బాగా ఫేవర్ అయ్యాయి. కొన్ని సాంగ్స్ అయితే అసలు మొక్కల్లో బురదలో దిగి చేసాము. అంటే రావాలి అంటే మరి అదే అయితే ఒకటి ఏంటంటే మా సేఫ్టీ కూడా చూసుకోవాలి. రోడ్ పైన సీన్ కనబడి వేసేద్దామని కాదు, రోడ్ పై నుంచి 4 కిలోమీటర్ల లోపలికి నడుచుకుని ఒక్కొక్క లొకేషన్ నడుచుకుని వెళ్ళాం. అందులో అంటే పెద్ద చెరువు ఉంది లోపల, 3 సైడ్లు గుట్టలు ఉంటాయి. 3 సైడ్ల పొలాలు, ఒక సైడ్ వాటర్ ఉంటది, 3 సైడ్ గుట్టలు, అటు ఇటు గుట్టలు. ఆయన అసలు ఒప్పుకోవట్లే. సార్ ఎక్కడ సార్ వెళ్తామన్నా సార్ ఆయన ఒప్పుకోవట్లా. నేను దిగి మనం అక్కడికి వెళ్దామని చూసి సార్ అక్కడ దిగి ఓకే అనుకున్న తర్వాత ఓకే అంటే నన్ను హీరోయిన్ ని తీసుకెళ్తే నేను పోయినా పర్లేదు చేసుకున్నాం. నేను దిగితే మీరు అంటే ఇప్పుడు మనకి ఎలా ఉంటది అంటే రైనీ సీజన్ లో చెరువు ఉంటది కదా, ఆ బురద అనేది ఊబిలా ఉంటది, మీకు తెలిసిందే కదా, అది లాక్ ఉంటది, ఎండిపోతే ప్రాబ్లం లేదు. అలాంటి ప్లేస్ లో కూడా దిగి సార్ కొంచెం డైరింగ్ స్టెప్ అనుకోండి. ఆ టైంలో కూడా కియా రెడ్డి కూడా ఆమె కూడా అసలు ఆమె ఇంకా అసలు నాకంటే ముందు ఆమె ఊర్లలో అంటే వాళ్ళకి సరదా కదా, అట్లా సరదాగా చేసి సినిమాలా కాకుండా బాగా ఎంజాయ్ చేస్తూ సాంగ్స్ కూడా నిజంగా ఎవ్రీ లొకేషన్స్ లో ఎవ్రీ మూమెంట్. అంటే ఈ టైంకి మాకు టిఫిన్ కావాలి, ఈ టైంకి మాకు ఫుడ్ కావాలి అని ఇలా ప్రాపర్ ఇదేం లేకుండా ఓన్లీ వర్క్ ని ఎంజాయ్ చేసాం బాగా. మేము టీజర్ బాగా బజ్ క్రియేట్ చేసింది కదండి. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? ఇంకా ప్రమోషన్స్ గురించి, సాంగ్స్ గురించి ఇంకేమైనా? ప్రమోషన్స్ స్టార్ట్ అయినాయి. మరి టీజర్కి మంచి మీరు అన్నట్టు చాలా పబ్లిసిటీ వచ్చింది. ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల్లో కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఒక చిన్న సినిమా అయినప్పటికీ, అంటే చిన్న సినిమా మీన్స్ మా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నా కానీ, అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ లాగా కాకుండా మా సినిమాని ఒక పెద్ద బ్యానర్ కాకుండా ఫస్ట్ ప్రొడక్షన్ అయినప్పటికీ మాకు ఒక పెద్ద బ్యానర్లో వచ్చే సినిమాకి ఎంత ప్రమోషన్ ఇచ్చారో అంత ప్రమోషన్ ఇచ్చారు. దీనికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా. పిఆర్ఓ రాంబాబు గారు అలాగే అశోక్ గారు వాళ్ళు బాగా కొంచెం అంటే మాకు చెప్పినట్టు హార్డ్ వర్క్ చేసి మళ్ళీ నాకున్న కమ్యూనికేషన్లో కూడా మీడియా పరంగా చాలా ఉంటారు, వాళ్ళందరూ సపోర్ట్ చేసారు. సోషల్ మీడియాలో కూడా బాగా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్ అట్లా ఉండాలని కోరుకుంటున్నా. సినిమా ఈ ప్రమోషన్స్ ఇప్పుడు సాంగ్ లాంచ్ ఉంది, ఒక ఆడియో లాంచ్ ఉంది. అది నిజామాబాద్లో ఈ మంత్ ఎండ్కి అట్లా చేద్దామని ప్లానింగ్ ఉంది. ఒక సాంగ్ మెలోడీ సాంగ్, లవ్ సాంగ్, నెక్స్ట్ లిరికల్ వీడియో అది వస్తుంది. అట్లా 3 సాంగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ అఫీషియల్ ట్రైలర్ కూడా తర్వాత వస్తుంది. ఈ ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ మాకు ఒక స్పేస్ కావాలా. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, పెద్ద సినిమాలలో అట్లా కాకుండా మాకు కొంచెం ఒక 1 వీక్ 10 days మాకు స్పేస్ దొరికింది, మేము జనంలోకి సినిమా తీసుకెళ్తాం. జనవరి అనుకుంటున్నాం మరి రిపబ్లిక్ డే అని అనుకుంటున్నాం. ఆ సందర్భంగా చేద్దామని ఉంది. ఈ స్పీడ్ అంతా అయిపోతుంది, 2 weeks అయిపోతుంది పెద్ద సినిమాలన్నిటికీ. పండుగ మాది రిలేటెడ్ సొసైటీ గురించి ఉంది కాబట్టి రిపబ్లిక్ డే కరెక్ట్ మా సినిమా కూడా కూడా అంటే మూవీస్ లిస్ట్ బిగ్ మూవీస్ అప్పుడు లేవు. ఈ సంక్రాంతి సినిమాలు మెల్లగా స్లో అయ్యే టైంలో మనం అది ఇంకోటి ఏంటంటే రిపబ్లిక్ డే అనేది మనకి గణతంత్ర దినోత్సవం, అది రెవల్యూషన్ కూడా కాబట్టి యాప్ట్ అవుతుంది చూసే వాళ్ళకి కూడా. అరే మంచి అంటే మంచి మూవీని మంచి టైంలో కరెక్ట్ టైంలో చూసాము అన్న ఒక మనం కూడా కరెక్ట్ టైంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది థాట్. సో రిపబ్లిక్ డేకి మనం వస్తుందని 100% అనుకుంటున్నాం. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. మన రామకృష్ణ గౌడ్ గారు కానీ లేకపోతే మన
శ్రీనివాస్ గారు కస్టమర్ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఫుల్ టీజర్ లాంచ్ అప్పుడే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కావాలంటే నేను డిస్ట్రిబ్యూషన్ సపోర్ట్ ఇస్తానన్నారు. ముగ్గురు చాలా మంది సార్ కూడా కాల్ చేశారు. నాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అంటే ఓటీటీలో మాట్లాడుతున్నారు. కాకపోతే మన అంతా ఇది ప్రమోషన్స్ ఇదంతా చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్కడ ఇస్తే బాగుంటది, ఏది కరెక్ట్. ఇంకా అసలు మనం ఇంకా జస్ట్ టీజర్ వదిలేం కదా, బిజినెస్ గురించి మేము ఆలోచిస్తాం. ఈ కొంచెం ఇంకా సినిమాను ఎంత అందంగా ఇవ్వాలనో, ఇంకా ఏం వర్క్ ఉన్నా ఫైనల్గా కంప్లీట్ చేసుకొని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనం నాకు ఆడియన్సే కనబడుతున్నారు ఇప్పుడు. ఇక బిజినెస్ ఇదంతా ఆలోచిస్తలేదు. ఫస్ట్ దాన్ని అందంగా తయారు చేసి ఈ తర్వాత మిగతా వ్యవహారాల్లోకి వెళ్ళాలి. సీజీ వర్క్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అసలు మల్టిపుల్ ఉన్నాయి. ఓకే అండి, మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా న్యాచురల్గా మీకు అనిపించిన మీ ఇంటర్నల్గా మీకు అనిపించిన ఫీలింగ్ని మాతో పాటు అంటే అంటే అది షేర్ చేసుకొని మమ్మల్ని ఆడియన్స్కి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించినందుకు మీకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదండి, ఇది మన సినిమా. సో దీన్ని మనం హిట్ చేయాలి, ఫట్ చేయాలి, అలాంటి టాపిక్కే లేదండి. నిజంగానే ట్రైలర్ చూసినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే మంచి సినిమా, పెద్ద సినిమా చిన్న సినిమా కాదండి, మళ్ళీ చెప్తున్నాను, మంచి సినిమా. మంచి సినిమాల్ని హిట్ చేయాలి అండ్ మన వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలా, అదంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో అందరూ సినిమా థియేటర్కి రండి, మూవీని హిట్ చేసుకుందాం. రండి కాదండి, నేను కూడా వస్తాను. దీన్ని డెఫినెట్గా హిట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.